హాయ్ అండి. ఈరోజు వీడియోలో బోట్ నెక్ విత్ కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చెప్తాను. పొడవు 14 ఇంచులు. ఆది బ్లౌజ్లో పొడవు అనేది 14 ఉంది. మీరు ఎంత పొడవు మీ ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అలా పెట్టండి. నెక్స్ట్ వెడల్పు 11 ఇంచులు. ఓకే, పొడవు వెడల్పు ఫస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను బిగినర్స్కి కూడా అర్థం అవడం కోసం చిన్నగా మీకు చెప్తున్నాను వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇప్పుడు మెడ వెడల్పు 3.5, షోల్డర్ కూడా 3.5, మొత్తం టోటల్ 7 కదా. ఆ 7 ఇంచులే చంక పొడవు, ఆర్మ్ సైజ్ కూడా 7 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మొన్న మీకు ఆల్రెడీ బోట్ నెక్ బ్లౌజ్లో చెప్పాను కదా, ఇలా బోట్ నెక్ బ్లౌజులకి నార్మల్ బ్లౌజ్ లాగా చంక పొడవు 5.5, 6 కంటే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. మెడ వెడల్పు మెడ పొడవు 2 గుర్తుపెడుతున్నాను. 3, 3.5. మెడ పొడవేమో 3, వెడల్పు 3.5. నడుము ఎంతంటే 4 ఇంచులు. నెక్స్ట్ బోట్ నెక్ డిజైన్కి అక్కడ పైన వెడల్పుకు అక్కడ 2 ఇంచులు గుర్తుపెట్టాను చూసారా. అదే ఇక్కడ 2.5 అలా మనం చంక పార్ట్ కిందనమాట కట్ వర్క్ డిజైన్ కోసం ఇలా క్రాస్గా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. పెద్ద స్క్వేర్ లేదు, నేను అందుకని టేప్ పెట్టి గీస్తున్నాను. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనకి ఆ నడుము సైజ్ 4 ఇంచులు గుర్తుపెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా స్ట్రైట్ లైన్ ఇలా గీసుకోవాలి. ఒకసారి చూడండి. వాటిని ఆ కట్ వర్క్ డిజైన్ కోసం 1.5 ఇంచు అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకని 1.5 ఇంచుని గుర్తుపెడుతున్నాను. అలా మీకు ఎన్ని వస్తే మీ ఆది బ్లౌజ్ని బట్టి అన్నీ 1.5 అలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసి ఇలా కట్ వర్క్ డిజైన్ని గీసేసేయండి. ఓకే, నేను మళ్ళీ మీకు డ్రాయింగ్ వేసి మరీ చూపిస్తున్నాను. అలా మీరు మీ నోట్స్లో కూడా ఇలా నోట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారని నేను డ్రాయింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది వెడల్పు 3.5, షోల్డర్ 3.5. అక్కడ ఒక 1 ఇంచు షోల్డర్ దగ్గర క్రాస్ తీయాలి. అలా తీయడం వల్ల నెక్ దగ్గర మీకు పట్టినట్టు ఉండదన్నమాట. అర్థమైందండి. అక్కడ 1 ఇంచు అలా క్రాస్ పెట్టి చంకపాటు వైపుకి 1 ఇంచు పెట్టి మీరు క్రాస్ తీసుకోవాలి. నెక్స్ట్ నడుము 4 ఇంచులు, అక్కడ 2 ఇంచులు డిఫరెన్స్ ఉంటే మనకి గ్యాప్ ఉంటుంది. ఇక్కడ 2.5, 3 పడుతుంది. అలా పెట్టి స్ట్రైట్ లైను ఇలా క్రాస్గా గీసి వాటి మధ్యన ఈ కట్ వర్క్ డిజైన్ కోసం 1.5, 2 పెట్టినా బాగానే ఉంటుంది, కానీ తక్కువ వస్తాయి కాబట్టి 1.5 పెట్టుకుంటే కొన్ని ఎక్కువ కనబడతాయి అన్నమాట. ప్రతిదీ మీరు ఒక బుక్ మెయింటైన్ చేస్తూ అందులో చిన్న డ్రాయింగ్ వేసి ఆ మార్క్ చేసిన ప్లేస్లో మీ పొడవు, వెడల్పులు, షోల్డర్ ఇవన్నీ గుర్తుపెట్టారంటే మీకు ఆటోమేటిక్గా ఒక 2, 3 చేశాక మీకు అదే ప్రాక్టీస్ అయ్యి మీకు ఇంకా ఓన్గా పెట్టేస్తారనమాట. అందుకనే కంపల్సరీ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. అర్థమైందండి. చంక కోసం 1 ఇంచుతో క్రాస్ తీసాను. ఇప్పుడు చూడండి, కట్ వర్క్ డిజైన్ గీసేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు అలా పైకి ఒకే షేప్ రావట్లేదు అనుకోండి, ఆ పైకి కూడా 1 ఇంచా 1 ఇంచా డిఫరెన్స్ పెట్టుకొని ఆ హైట్ గీసుకొని షేప్ కట్ చేసుకోవాలి.
ఇంతే అండి. నాకు తెలిసి 7 మినిట్స్, 8 మినిట్స్ పట్టింది. కట్ వర్క్ డిజైన్‌తో, బోట్ నెక్‌తో ఇంత ఈజీగా ఎవరు చెప్పరండి. సో, మీరు స్కిప్ చేయకుండా కరెక్ట్‌గా విన్నారంటే ఈజీగా వస్తదండి. బిగినర్స్‌కి కూడా అర్థమవ్వడం కోసం నేను రిపీట్ చేస్తూ ఉన్నా పదే పదే. మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి. కానీ ప్రాసెస్ అయితే మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అయ్యి మళ్ళీ పొడవు, వెడల్పు ఇవి తక్కువ వచ్చినాయండి అని అనకండి. నేను ఎలా పెట్టానో సేమ్ మీరు ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే అలానే యూజ్ చేయండి. లూజు, పొడవు అనేది మాత్రం మీ ఆది బ్లౌజ్‌లో ఎంత ఉందో అది చెక్ చేసి పెట్టండి. మెడ వెడల్పు, షోల్డర్ అనేది ఇవి సరిపోతుంది ఏ సైజ్ బ్లౌజ్‌కైనా. కట్ వర్క్ డిజైను మనం ఎంత నీట్‌గా కట్ చేస్తామో అంతే నీట్‌గా కూడా పాదం కుట్టేటప్పుడు పైకి ఇలా ఎత్తుతూ, సర్దుతూ మళ్ళీ కుడితేనే అది పర్ఫెక్ట్‌గా ఆ షేప్ అనేది మీకు కుట్టినప్పుడు కనిపిస్తుందండి. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. దయచేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.